ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కేవలం పెళ్లి బట్టల కోసమే ప్రత్యేకంగా అన్నమాట. ఆల్రెడీ మన షాప్లో పెళ్లి బట్టలు అమ్ముతున్నాం కదా, ఇప్పుడు దీని ప్రత్యేకత ఏంటి? ఈ షాపులో కంచి నుండి అమ్మవారి విగ్రహం తెప్పించి మేడం గారు ప్రతిష్ఠ చేయిస్తున్నారు. ఆ షాపులో పెళ్లి బట్టలు కొంటే ఆ జంట కలకాలం చల్లగా ఉండాలని చెప్పి ఆ బట్టల్ని అమ్మవారి ముందు పెట్టి ప్రత్యేకంగా పూజలు చేయించి వారికిస్తారు. మన షాపుల్లో పెళ్లి బట్టలు కొనే వాళ్ళందరూ మనల్ని పెళ్లికి పిలవరు, అలాగని మనము వాళ్ళ పెళ్లికి వెళ్ళము. కాని వాళ్ళు కూడా నీలాగే నా బిడ్డల్లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు బావుండాలి అని అనుకోవచ్చు కదా. అందుకే ఇది. ఏమైనా నువ్వు గ్రేట్ అమ్మా. అది అందరికీ తెలిసిందే కదా. మరి విగ్రహం వచ్చిందా మూర్తి గారు? ఆల్రెడీ షాపులో పెట్టించి సెక్యూరిటీ కూడా పెట్టించాను సార్. వస్తాను మేడం, వస్తాను సార్. ఇక నుంచి అమ్మవారి ఆశీర్వాదంతో పాటు వచ్చే పెళ్లి బట్టల కోసం మన షాప్ ముందు జనాలు క్యూ కడతారు చూడండి. డ్రైవర్, కార్ ఆపోయా. వెనక్కి పోనీ. ఏమైంది సార్? నువ్వు దిగవయ్యా. ఐగ్రీవం సార్, విషయం ఏంటో కనుక్కోరా. అలాగే సార్. రాజ్కోట్ సిల్క్స్ వారి కొత్త బ్రాంచ్ అంట. ఎవరైనా వాళ్ళ షాప్లో బట్టలు కొంటే లాభం ఎంతొస్తుందో చూస్తారు, కానీ ఈవిడ మాత్రం శుభం జరగాలని కోరుకుంటుంది. అదే రాజ్కోట్ సిల్క్స్ అంటే ఆనంద భైరవి గారంటే. మా అమ్మాయి పెళ్లి బట్టలు కూడా ఇక్కడే కొంటాం. ఏంటమ్మా స్పెషల్? ఆనంద భైరవి గారు కొత్త షాప్ ఓపెన్ చేస్తున్నారండి. అవునా? పెళ్లి బట్టలు అమ్మవారి ముందు పెట్టి పూజ చేసి ఇస్తారంట. ఓ, వెంటనే ఈ విషయం సార్కి చెప్పాలి. థ్యాంక్స్ అండి. సార్, ఆనంద భైరవి కొత్త షాప్ ఓపెన్ చేస్తున్నారంట. ప్రత్యేకత ఏంటంటే సార్, పెళ్లి బట్టలు అమ్మవారి ముందు పూజ చేయించి ఇస్తారంట. ఇంతకాలం ఆనంద భైరవి మంచితనంతోనూ బట్టల నాణ్యతతోనే నెట్టుకుంటూ వచ్చిందయ్యా. ఇప్పుడు దానికి సెంటిమెంట్ తోడు చేసింది. గొప్ప బిజినెస్ టెక్నిక్ కదండి. ఇలాంటి ఐడియాలు మీకు ఎందుకు రావయ్యా? నీలాంటోళ్ళు పక్కనుంటే మంచి ఆలోచనలు ఎందుకు వస్తాయి? నా మీద సెటైర్లు వేయడం కాదు సార్, ఆ హోల్డింగ్ చూసిన తర్వాత జనాలు రేపు షాప్ మీద ఎగబడిపోతారు. దాని సంగతి చూడండి. చూస్తా చూస్తా. ఐగ్రీవం, పద. ఏమండి, ఫోన్ వస్తుంది. వస్తున్నా. ఆనంద ఫోన్ చేస్తుందేంటి? అమ్మా, ఆనంద ఫోన్ చేస్తుంది. చెప్పు ఆనంద. అన్నయ్య, రేపు మేము ఓ కొత్త షాప్ ఓపెన్ చేస్తున్నాం. ఓ, కొత్త షాపా? అవును, రాజ్కోటి సిల్క్స్ వారి కళ్యాణ వస్త్రాలయం పెళ్లి బట్టలకి ప్రత్యేకమన్నమాట. నీ ఆలోచన చాలా చక్కగా ఉందమ్మా. వాళ్ళ మంచి కోరుకుంటున్నావు, అలాగే మంచి బిజినెస్ ఐడియా కూడా. నా కోడల్ని తీసుకుని
రేపు మీరందరూ ఓపెనింగ్కి రావాలన్నయ్య. తప్పకుండా అమ్మా. ఉంటానన్నయ్య. పెళ్లి చూపులంటేనే అందరికీ సెంటిమెంట్. అలాంటిది కంచి నుండి అమ్మవారి విగ్రహం తీసుకొచ్చి ఆ విగ్రహం ముందు ఈ బట్టలు పెట్టి పూజ చేసిస్తాము అంటే ఈవిడది మామూలు బిజినెస్ మైండ్ కాదు నాన్నా. కాబట్టే కదా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించింది. శరణ్య, రేపు వెళ్ళాలి కదా, అన్నీ రెడీ చేసుకుందాం పద. చెప్పు. సమీరా, రేపు మేము కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం. అయితే నాకేంటి? అలా అని కాదు, నేను చెప్పేది విను. రేపు షాపులో అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠ చేయిస్తోందమ్మ. అప్పుడు జరిగే పూజలో నువ్వు కూడా మా అమ్మకు సాయంగా ఉంటే మా అమ్మకి నీ మీద ఒక మంచి ఒపీనియన్ కలుగుతుంది. ఆల్రెడీ మీ అమ్మగారికి నా మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో నాకు బాగా తెలుసు. కొత్తగా ఇప్పుడు మంచి అనిపించుకున్నా నాకొచ్చే లాభమేంటి? ఏం లాభం అనేది వస్తే కదా తెలుస్తుంది. పట్టుదలకు పోయి దూరంగా ఉంటే దూరం ఇంకా పెరుగుతుంది. అది మనకు మంచిది కాదు. నా ఆలోచనలు నాకున్నాయి. నువ్వైతే రావాలి. సరే, వస్తాను. మీ అమ్మ నన్ను ఎంత దూరం పెట్టాలి అనుకున్నా నిన్ను దక్కించుకునే వరకు నేను నీకు దగ్గరవుతూనే ఉంటాను. ఏంటి బాబాయ్, చలి ఎక్కువగా పెడుతుందా? అవునరా, వయసు అయిపోయిందిగా, ఆ మాత్రం చలి పెడుతుందిలే బాబాయ్. ఏంటి బాబాయ్, చలి ఎక్కువగా ఉన్నట్టుంది? చలి చంపేస్తుంది. ఇంత చలిలో ఇక్కడ కాపలా ఏంటి? అమ్మవారి విగ్రహం ఉంది లోపల. ఓహో, ఇంతకీ మీరెవరు? మీరు ఇక్కడ కాపలా, మేము పక్క వీధిలో షాపుకి కాపలా. ఏవైనా తాగారా? ఇప్పుడే టీ తాగాం. అబ్బా, ఈ చలికి టీ ఏం సరిపోద్ది బాబాయ్. ఇదిగో మందేద్దాం, అప్పుడు చలి మొత్తం ఎగిరిపోద్ది. ఏసేయ్. వద్దండి, లోపల అమ్మవారి విగ్రహం ఉంది. ఉంటే ఉండని బాబాయ్, విగ్రహం ఎక్కడికి పోతుంది? ముందు మందు తీసుకో, వేడిగా ఉంటుంది, చలిపోతుంది, తీసుకో బాబాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.